మెగాస్టార్ మొన్న మంచి మాట చెబుతున్నాననుకుంటూ కాంపౌండ్ అనే తేనె తుట్టను కదిపాడు. దాంతో ఆ మాట మిస్ఫైర్ అయింది. ఇప్పుడు మరో 2 మాటల తూటాలు పేల్చాడు. మెగా తప్పు మీద తప్పు చేస్తున్నాడనే నిందను ఫేస్ చేస్తున్నాడు. ఒకటి, తనకి లేడీస్ అంటే లెక్కలేదనే అర్థం వచ్చేలా స్టేట్మెంట్ ఇచ్చాడు. 2, తన ముత్తాత కంటే తాను మంచోడ్నని అనిపించుకోబోయి ఇంకోసారి టంగ్ స్లిప్ అయ్యాడు. ఇప్పటి వరకెన్నడూ చిరు ఇలా మాట్లాడడం చూడలేదన్న కామెంట్లు వచ్చాక కూడా మెగాస్టార్ మాటల్లో మార్పు లేదు. రోజుల తేడాతో బూజు పట్టిన మాటలు వదులుతూ కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నాడు. కామెడీ కోసం లేడీస్ హాస్టల్ అని, మంచితనం కోసం రొమాంటిక్ కాదని, వారసత్వం కోసం మనవడని ఇలా 3 మాటల తూటాలు పేల్చాడు. ట్రోలింగ్ ని ఫేస్ చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవికి చేదస్తం పెరిగిందా, లేదంటే సరదాగా ఎప్పట్లానే తను మాట్లాడే మాటల్లో కావాలని అంతా తప్పులు తీస్తున్నారా? ఈ ప్రశ్నలు సాధారణంగా తన యాంటీ ఫ్యాన్స్ మీద డౌట్స్తో ఎవరైనా చేయొచ్చు, కానీ రియాలిటీ చూస్తే అలాంటిదేం లేదు. చిరంజీవి అంటే చిన్న కటౌట్ కాదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత టాలీవుడ్ కార్ రేంజ్లో దొరికిన ఆణిముత్యం. అవుట్ సైడర్గా వచ్చి హిస్టరీ క్రియేట్ చేశాడు. ఎక్కడేం మాట్లాడినా నొప్పించక తాను నవ్వక అన్నట్టుగా మాట్లాడడం తన స్పెషాలిటీ. కానీ ఇప్పుడు ఆ స్పెషాలిటీనే తనలో మిస్ అవుతున్నట్టుంది. టచ్ చేయకూడని టాప్స్ని టచ్ చేయడం, అప్రస్తుతం అనుకున్న విషయాలు గెలికి చెప్పడం లాంటివి మధ్య తరచుగా కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. మొన్న లైలా ఈవెంట్లో మెగా కాంపౌండ్, నందమూరి కాంపౌండ్స్ లేవన్నారు. అలా కాంపౌండ్ తేనె తిట్టుని కదిపాడు. ఇప్పుడు మరో ఈవెంట్లో 3 తప్పులు మాటల్లో దొర్లేలా చేశాడు. టంగ్ స్లిప్ అయ్యి కొత్త సమస్య తెచ్చుకున్నాడు. తన తాత చాలా రొమాంటిక్ అని, అందుకే ఆయనకి ఇద్దరంటూనే ఇక 3వ గడప కూడా తొక్కేవాడని, ఇంకా 4, 5 ఇలా ఆ నెంబర్ ఎక్కడాగిందో అనేసాడు చిరు. తన తాతని ఇన్స్పిరేషన్గా తీసుకోవద్దని తనకు చెప్పడం, తను అలా కాకుండా పద్ధతిగా ఉండడం మీదే మాట జారాడు. దీంతో రామ్ గోపాల్ వర్మ ట్వీట్ని అంతా తవ్వితీశాడు. వర్మ ఒకరిని పొగడాలంటే మరొకరిని కించపరచాలనే వ్యక్తిత్వం ఉన్నవాడని చిరు గతంలో అన్నాడు. సో ఇప్పుడు చిరు చేస్తోంది ఏంటి? తను మంచివాడిని అనిపించుకునేందుకు సొంత తాతనే కించపరిచాడా అనే డౌట్లు పెరిగాయి. అసలు తన తాత రొమాంటిక్ నేచర్ ఎవరికి తెలుసు? అది ఎందుకు ప్రస్తావనకు వచ్చింది? అదంత అవసరమా? గతం గతహాన్ని వదిలేక అంటూ కామెంట్లు, ట్రోలింగ్స్ పెరిగాయి. ఇదే తప్పంటే తన ఇల్లు లేడీస్ హాస్టల్లా మొత్తం లేడీస్తోనే నిండిపోయిందని, తను వార్డెన్లా మారానన్నాడు. అది కూడా ఓకే, కానీ మెగా లెగసీని ముందుకు తీసుకెళ్లాలంటే మనవడు కావాలన్నాడు. చెర్రీకి అదే చెప్పానన్నాడు. దీంతో క్లింకరా సరిపోదా? మనవడే వారసుడా? మనవరాలు వారసురాలుగా పనికిరాదా అని అంటున్నారు. మొత్తంగా చూస్తే ఇండస్ట్రీ కాంపౌండ్ల నుంచి మొదలుపెట్టి లేడీస్ హాస్టల్, మనవడి కోరిక, అలానే తాత రొమాన్స్, ఇలా తను మాట్లాడిన ప్రతి మాట మిస్ఫేర్ అవుతున్నాయి. వివాదాలుగా మారి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ గురవుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్లా అవసరమైన విషయాలే మాట్లాడి సైలెంట్ అవ్వచ్చు కదా అంటూ ఉచిత సలహాలు కూడా మెగాస్టార్కి పెరిగాయి.